హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో మీకోసం నమక్ పేడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈరోజు నేను 2 రకాలుగా చూపించబోతున్నాను. ఒకటి డైమండ్ షేప్స్లో, అలాగే సింపుల్గా మనము పూరీస్ లాగా ఎలా చేసుకోవాలో కూడా చూసుకోబోతున్నామండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. అలాగే ఇది నెల రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లోకి మనము వేడి చేసుకున్న 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నూనె వేసుకొని మనము ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలండి. జీలకర్రని వేసుకొని మైదా పిండిని మనం బాగా కలుపుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వల్ల ఏంటంటే మనకి డైమండ్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని స్పూన్తో కాకుండా చేత్తోనే కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనము తగినన్ని వాటర్ని వేసుకోవాలి. వాటర్ని మనము ఒకేసారిగా వేసుకోవద్దండి. ఎప్పుడైనా ఇలా మిక్స్ చేసేటప్పుడు మనము కొద్దిగా వేసుకోవాలి. అంటే ఇక్కడ పిండి అనేది మనకి కరెక్ట్గా సాఫ్ట్గా రావాలి. ఎక్కువ గట్టిగా కూడా రావద్దండి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, నేను కొద్దిగా వాటర్ని వాడుతున్నాను. ఇలా మనకి సరిపోదు అనిపించినప్పుడల్లా మనం కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు మైదా పిండికి నాకు 1/2 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. అంటే మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి మీరు వాటర్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పిండి అనేది ఎలా సాఫ్ట్గా ఉండాలో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఇలా మనము వాటర్ని వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం దీన్ని ఇంకా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల వరకు దీన్ని మనము పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది మనకి. 15 నిమిషాల తర్వాత మరి ఒక్కసారి దీన్ని కలుపుకొని ఇలా మనం చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ టైంలో మనము ఒక చిన్న బౌల్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి బాల్స్, అవి ఆయిల్లో డిప్ చేసుకొని మనం ఇలా పూరిలాగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము పొడిపిండి అనేది అస్సలు వాడకూడదండి. కేవలం నూనెతోని మాత్రమే ఇవి చేసుకోవాలి. ఇలా మనకు సాధ్యమైనంత వరకు దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము హోల్స్ అనేది పెట్టాలండి. ఇక్కడ నేను ఫోక్ యూస్ చేస్తున్నాను. ఈ స్పూన్ తోటి నేను పూరి అంతా కూడా హోల్స్ని పెడుతున్నాను. హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే పూరి అనేది మనకి పొంగకుండా క్రిస్పీగా వస్తుందండి. ఇక్కడ మనము ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ కూడా మనము ఈక్వల్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము పూరి అన్నిటినీ కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని మనము తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగు వచ్చిందో. ఇలా మనం కాల్చుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అలాగే మనము డైమండ్ షేప్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకోసం చూపిస్తున్నాను. ఇలా మనము కొద్దిగా పిండి తీసుకొని నూనె రబ్ చేసుకొని ఈక్వల్గా మనం పూరీస్ లాగా చేసుకోవాలండి. ఇలా పెద్ద పూరి చేసుకున్న తర్వాత దీన్ని మనము నైఫ్ తీసుకొని ఇలా మనము కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చాకు తీసుకొని ఇలా చేస్తున్నానండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ మీరు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్ చేసుకుంటుంది ఏంటంటే డైమండ్ షేప్స్ వస్తాయండి. ఇలా మనము కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనము ముందుగా వేడి చేసి పెట్టుకున్న నూనె ఉంది కదండి, ఆ నూనెలో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. నూనెలో వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా వేయించుకోవాలి.
ఇది పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి, ఎందుకంటే ఇది చాలా మంచి స్నాక్ ఐటము. ఇది మీరు ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు అడుగుతారండి చేయమని. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న నమక్ పేడాని మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు మనం హ్యాపీగా దీన్ని తినేయొచ్చండి. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి, ఎంతో ఈజీ అయిన నమక్ పేడ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.